సండే మండే హాలిడే తీసుకున్నాను కదండీ! తప్పలేదు. ఎందుకంటే 2 రోజులు సెలవొచ్చింది. దాని మీద బాబొచ్చాడు. సో, వాడు తెచ్చిన బట్టలు, ఆ తర్వాత ఇంట్లో పని అండ్ మనకి నెలవారీ రెస్ట్ ఇవన్నీ కూడా ఒకేసారి వెరసి తడిసి మోపెడు పనయింది. ఇల్లంతా క్లీనింగ్ సెక్షన్ అయ్యింది. ఆ తర్వాత ఏదైనా పని ఉండేటప్పుడు ముందుగా అయితే వంట పని అయితే ఫినిష్ చేసేసుకుంటానండి. ఆ తర్వాత ఇంట్లో పని చేస్తాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి తినడానికి, తాగడానికి ఇబ్బంది లేకుండా ఫస్ట్ వంట సెక్షన్ ఫినిష్ చేసి ఓ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత నెమ్మదిగా మనం చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకోవచ్చు. అలా అని నేను ఒక్కరిదాన్నే చేయలేదండి, నాకైతే హెల్ప్ ఉన్నారు. కాకపోతే ఎవరు ఎంత హెల్ప్ చేసినా కూడా మనం అక్కడ లేకపోతే అబ్బని పనులే ఎక్కువ ఉంటాయండి. ప్రతిదీ మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకరితో మనం పని చేయించుకోవాలంటే వాళ్ళకి కొంచెం దగ్గరుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే చక్కగా పని చేస్తారు. లేదంటే కొంచెం తెలుసు కదండి అందరికీని. సో, ఒకవైపు నేను చేయాల్సిన పనులు, రెండో వైపు వాళ్ళకి చెప్పాల్సిన పనులు, ఈలోపు పిల్లలతో కొంచెం టైం గడపడం అండ్ చాలా నీరసంగా అనిపించిందండి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒంట్లో కొంచెం బాగాలేదు కదా, దాని మీద ఏదో ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం చిరాగ్గా అనిపించినా కూడా కొత్తగా తీసుకున్న పుస్తకాలు, చదువుతున్న నావెల్స్ ఇవన్నీ కూడా మంచి కిక్ ఇచ్చాయి. కాకపోతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎక్కడా సెట్ అవ్వలేదండి. ఈలోపు మన కింద పోర్షన్లో అద్దెకి ఇచ్చాం కదండి, అక్కడ పాపం వాళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. వరుసగా వచ్చిన 4-5 రోజుల పెద్ద వర్షం వల్ల ఒకసారి వాటర్ వచ్చేసింది. అండ్ మనం బట్టలన్నీ కూడా కర్టెన్లు, బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఉతకడం స్టార్ట్ చేసాం కదండి. ఒకేసారి టబ్బులతో వాటర్ వేసినప్పుడు కూడా వాటికి వాటర్ వచ్చేసింది అనమాట బయటికి. సో, వాళ్ళు కంప్లైంట్ చేశారు. వెంటనే మేసన్స్ని పిలవడం, ఇంకంతేనండి. మొన్నంతా కూడా బట్టలు ఉతకడాలు, ఎండబెట్టుకోవడాలు, అయిపోయినవి ఇస్త్రీ చేయడాలు, జ్యూస్లు, వాళ్ళకి కావాల్సినవి బిర్యానీ అవి ఇవి మొత్తం వంట సెక్షన్ అయింది. క్లీనింగ్తో పాటు నిన్నంతా కూడా కాలువ దగ్గరే ఉన్నామండి. ఎందుకంటే పాపం చాలా కష్టమైంది. మాది పాత ఇల్లండి. మా పాప పుట్టినప్పుడు ఇల్లు కట్టారనమాట. సో, చాలా పాత ఇల్లు, 24 years అవుతుందన్నమాట. అప్పట్లో అదే ఎత్తు, మేము కట్టుకున్న ఇల్లే బాగా ఎత్తు అనిపించేది. ఎందుకంటే చుట్టూ ఇల్లులు లేవు, రోడ్లు రాలేదు కాబట్టి. కానీ ఇప్పుడు అలా కాదు, చుట్టూతా ఇల్లులు వచ్చేయటము, రోడ్లు ఎత్తు చేసేయడము. మనం ముందు సెప్టిక్ ట్యాంకు మామయ్య వాళ్ళు కట్టేటప్పుడు అప్పటి లెవెల్కి అది సరిపోయింది. కానీ ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది. అండ్ దానివల్ల వచ్చిన పైపింగ్ సెక్షన్ అంతా కూడా బాగా డౌన్ అయిపోయింది. కిందకి ఉండటం వల్ల పక్కన మనకంతా చెట్లు కదండి, ఓపెన్ ప్లేస్ అంతాను. సో, పందికొక్కులు వచ్చేసి మొత్తం అదంతా కూడా బ్లాక్ చేసేసాయి. ఇంకా మా పాటలు నిన్న చూస్తారు, ఎవరికి వద్దు. కాకపోతే అదృష్టం ఏంటంటే కాలువ స్మెల్ రాలేదు, అదొక్కటే అదృష్టం. అది ఎప్పుడు బ్లాక్ అయిపోయిందో తెలీదు. దానికి తోడు చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదండి, దాన్ని లాగేటప్పుడు ఇదయ్యేటప్పుడు తడిసి మోపెడు పని అయింది. మరి నేనేం చేశాను అనుకుంటున్నారా? వాళ్ళ పని వాళ్ళు చేస్తే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, టీలు ఇవ్వడం, మోటార్ వేయడము, వాటర్ పైప్ పట్టుకోవడము, లేకపోతే అక్కడ కాలువలోంచి వాటర్ వస్తుందా లేదా చూడటము, మళ్ళీ వీళ్ళకి చెప్పడము. ఎందుకంటే మా ఇల్లు పొడవుగా ఉంటుందండి. సో, ఇటు నుంచి అటు నుంచి ఇటు, పైకి కిందకి మెట్లు ఎక్కుతూ దిగుతూ చచ్చానండి. 4 daysలో ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కానీ చెయ్యక తప్పదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మా వారు ఇంకో ఇద్దరు మేస్త్రులు వర్క్ చేస్తున్నారు. మరి నేను కొంచెం ఇవన్నీ చూసుకుంటే కొంతలో కొంత ఈజీ కదండి. యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేసింది సాటర్డే. ఏముండాను ఆ రోజు పప్పు వండేసాను. పప్పు వండి పొటాటో ఫ్రై చేసి, ఇది మా పాపకి నాకు కాదు మా పాపకి నాకు వండిన కూర ముందు మీకు షూట్ చేయలేదు. తనకి పొటాటో టొమాటోతో కలిపి గ్రేవీ వండాను. ఇది బాబు 3 గంటలకు వచ్చాడు. వాడు రానన్నాడు, వస్తానన్నాడు, ఏమీ చెప్పలేదు. లంచ్ చేసి వస్తానన్నాడు, చేయకుండా వచ్చాడు. ఇలా ఉంటుందన్నమాట అప్పుడప్పుడును. సో, వస్తాడని వండిస్తే రాడు కదా. ఇప్పుడు ఒకవేళ వచ్చినా తినేసి వస్తాడంటే ఆకలితో వస్తాడు. అంటే పాపం పిల్లలు కదండి, అక్కడ వాళ్ళకి ఎలా సెట్ అయితే అలాగా ఆ వర్క్ చూసుకొని, అందుకని వాడికి వేడి దోశలేసి ఆల్రెడీ 6 పొటాటోస్ ఉడకబెట్టానండి. అందులో 3 మా పాపకి నాకు కూరలా వండేసుకున్నాం. ఇంకో 3 ఉంచాను, ఒకవేళ వాడు ఎప్పుడు వచ్చినా కూడా దోశలతో వాడికి ఇష్టం కదా అనేసి. సో, అది వాడికి వండేసి దోశలు వేసాను.
మా బాబు వచ్చినప్పుడు తింటే మా పాప కూడా వాటా కలుస్తుందండి. అలా వాళ్ళిద్దరికి అలవాటు. సో వాళ్ళిద్దరికీ వేసేసిన తర్వాత కాబూలీ శనగలు నైట్కి పూరీతో చేద్దాం అనుకున్నాను. అవి కూడా అంతా అప్పుడే ఫినిష్ చేసేసుకున్నాను. మొత్తం వంట అంతా కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఉదయం మరి వండిపెట్టిన కాదండి, ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఐరన్ చేశాను. అండ్ ఇంతలోనే రవ్వ దోశలు, అంటే రుబ్బులు ఏమీ వేయలేదండి, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు రుబ్బులు వేసుకుందామని. సో పెరుగులో కొంచెం రవ్వ దోశ కావాల్సినవన్నీ నానబెట్టేసి, ఇది సండే మార్నింగ్ అనమాట. సో నానబెట్టేసి పలుకులు అవి వేయించేసి వాళ్ళకి కావాల్సినవి రెడీ చేసేసి అప్పుడు నేను బట్టలు దులపడం స్టార్ట్ చేశాను. మా ఇంటికి ఎంత చేస్తున్నా కూడా పని తక్కువేనండి, అలా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మాకు పక్కన కర్రల మిల్లు ఉంది, దానివల్ల ఎక్కువ డస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో నాకు వీలైనన్ని బట్టలు తీసేసాను, కర్టన్స్ తీసేసాను, ఎక్కడవన్నీ కూడా డీక్లటర్ చేసేసాను. ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా మొత్తం బయటికి లాగేసి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నామండి. కాకపోతే మధ్యలో ఈ కాలో ప్రోగ్రాం పడడం, యాక్చువల్గా ఇది మీకు నిన్న రావాల్సిన వీడియో, కాకపోతే నిన్నటిది మొన్నటిది అంతా కూడా కలిపి ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఏ రోజు వీడియో ఆ రోజు ఇస్తేనే ఫ్రెష్గా ఉంటుందండి. నాకు కూడా లైఫ్ అప్డేట్లా ఉంటుంది కదా, సో ఎప్పుడైనా చూసుకుంటే అదో సరదా అనిపిస్తుంది. అందుకని మొత్తం మీకు ఎంతవరకు ఏం చేశాను, ఈ 2 రోజులు మీకు కనబడలేదు కదా, సో నేనేం చేశాను అన్నది మీకు తెలుస్తుందని ఇట్లా వీడియో షూట్ చేశాను. 5th డేని మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేశాక మొత్తం ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేస్తామండి. దానికోసం పిడకలు కూడా నేను రెడీ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొబ్బరి చెప్పులు కాల్చేసో లేకపోతే మనకి పక్కన కర్రల పొయ్యి ఉంటుంది కదండి, అవి తెచ్చుకున్న ధూపం వేస్తాను. కాకపోతే నేను కొంచెం పిడకలు కూడా రెడీ చేసుకున్నాను ఈసారి. సో అన్ని అరేంజ్మెంట్స్ అయినాయండి. అలానే మొక్కలకి కావాల్సిన ఇంకొంచెం డబ్బాలు అవి ఉన్నాయన్నమాట, వాటికి కూడా మట్టి మోసుకున్నాము. మట్టి ఇంకొద్దిగా చాలకపోతే మళ్ళీ సాయంత్రం కూడా మోసాము. అస్సలు ఖాళీ లేదండి, అన్నీ షూట్ చేయడానికి అవ్వలేదు. ఎంత వర్క్ అయిందో, ఎప్పుడూ వర్క్ అని చాలామందికి అనిపిస్తూ అవునంట, మర్చిపోయాను, ఇప్పుడే గుర్తొచ్చింది. ఒక బుడత ఒకటి వచ్చిందండి, ఇప్పుడు నాకు కనిపించింది. దానికి మేము పందికొక్కుల కోసం మందు పెట్టాం కదా, అది బుడత తినేసింది. పాపం ఎలక చచ్చింది, ఉడత కూడా చచ్చిపోయింది. కొంచెం బాధ అనిపించింది, కానీ మరి మనం ఏమీ చేయలేం. మా ఇంట్లో ఉడతలు ఎలకలు అంటే ఇంట్లోకి రావు, మేడ మీద చుట్టూతా మొక్కలను కంగాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాయి. పాపం నేను ఉడతను ఏమీ చేయకూడదు అనుకున్నాను, కానీ అది తినేస్తుందని నాకైతే అస్సలు ఐడియా రాలేదు. ముందు అసలు పందికొక్కులకి మందు పెట్టడం లేట్ చేసింది కూడా ఇందుకే, అమ్మో ఏ బర్డ్ తినేస్తుందో ఏ ఉడత తినేస్తుందో ఎందుకు అనవసరం అనేసి. కానీ అది చేసిన దారుణానికి, పందికొక్కు చేసిన దారుణానికి మందు పెట్టకపోతే ఈయన దెబ్బలాడారు. మందు పెట్టాలి, అప్పుడే అది పోతుంది, లేకపోతే పిల్లలు అవి పెట్టేస్తుందని. సో తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాను. ఒక ఉడత చచ్చిపోయింది, ఒక ఎలక చచ్చిపోయింది, ఒక పందికొక్కు చచ్చిపోయింది, ఇంకెన్ని చచ్చిపోతాయి నాకు తెలీదు. ఇవన్నిటిని తీయడము, అక్కడ క్లీనింగ్ చేయడము ఒకటి కాదండి. బాబా నేనంతా కూడా ఇలాంటి వర్కే చేశాము. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే ఎక్కడ కొంచెం కూడా నాకు గ్యాప్ దొరకలేదు, ఎందుకంటే కింద ఆ వర్క్ అవుతున్నది, మధ్యలో పిల్లలు ఉన్నారు. పైకి వద్దామంటే ఈ చచ్చిపోయిన ఉడత తాలూకు ఇది ఈ ఉంటాయి కదండి, కొంచెం చిరాకుగా అనిపించింది. ఇంకా లాభం లేదని మా హెల్పర్కి కూడా నిన్న సెలవే కాబట్టి చక్కగా అది వచ్చి, అంటే అది కాలేజ్ చదువుతుందండి, తను వచ్చింది, వాళ్ళ అక్క వచ్చింది, మొత్తం మేడ కూడా ఒకసారి మొత్తం ఊడ్ చేసుకున్నాం. అంతా కూడా ఓకేనండి, వీడియో తప్పించి. ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నా కూడా నాకు కొంచెం నీరసంగానే అనిపించిందండి. అండ్ కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం అనిపించింది, ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల ఏమో కొంచెం ఇంకా నేను కొద్దిగా సర్దుకోలేదనే చెప్పొచ్చు. సరదాగా కులాసాగా పాట పాడింది కూడా చాలా రోజులు అయిపోయిందండి. అందుకే మన వీడియోలో సాంగ్స్ కూడా పెట్టడం లేదు, అసలు ఆ దృష్టి రావటం లేదు. పాట పాడాలి, మంచి పాట ఎంచుకోవాలి, అస్సలు లేదండి. పుస్తకంలో మాత్రం పడిపోయాను, ఎందుకంటే పుస్తకాలు చదవటం వల్ల కొంతలో కొంత రిలీఫ్గా అయితే నాకు అనిపిస్తుందండి.
నాకే కాదండి, మనకెవరికైనా సరే ఎంత ఒంట్లో బాగోకపోయినా, మనసు బాగోకపోయినా పనులైతే కంపల్సరీ చెయ్యాలి కాబట్టి, ఆ పనులకు కావాల్సిన ఎనర్జీ అయినా మనకి కావాలి కాబట్టి, కొంతలో కొంత మన హెల్త్ మీద దృష్టి పెట్టాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, హెల్త్ పాడైపోయిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవడం కంటే, హెల్త్ బాగున్నప్పుడే మరికొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇంకా బాగుంటామండి. ఆరోగ్యమే మహాభాగ్యమని ఊరకనే అనలేదండి. మీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఏమంటారు సదుపాయాలు ఉన్నా, ఏమున్నా కూడా మీ దగ్గర ఆరోగ్యం లేకపోతే మాత్రం అంత ఎందుకండి, చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి అస్సలు నడవగలమా? ఆ చిరాకు ఎంత ఉంటుందో. ఉల్లిపాయ కట్ చేస్తూ చిన్న ఏమంటారు ఇస్త్రీ చేస్తున్నప్పుడే మర్చిపోయి చిన్నదిగాని అంటుకున్నది అనుకోండి, అది ఒక క్షణమే కానీ ఒక అరగంట అయినా మినిమం వండుతుంది. దానికి ఎంత ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నా. అట్లనే కుక్కర్ దగ్గర లేకపోతే వంట చేసేటప్పుడు ఆయిల్ లేదా మనకి ప్రతిరోజు ఎన్ని ఉంటాయో ఏదో ఒక టైంలో తులుతూనే ఉంటుంది. లేకపోతే మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు ఒక గులాబీ ముళ్ళైనా గుచ్చుకుంటుంది. లేకపోతే అంటే ప్రతిరోజు కాదు, కాకపోతే ఆదమరిచి ఉన్నాం అనుకోండి, అంటే మర్చిపోయి ఉన్నాం అనుకోండి, ఏదో పరధ్యానంలో ఉన్నాం అనుకోండి, లేకపోతే ఒంట్లో బాగాలేక వంట చేసేటప్పుడే కొంచెం ఒళ్ళు తూలుతున్నట్లుగా అనిపించింది అనుకోండి, ఎంత ప్రమాదం. సో హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. బయటికి వెళ్ళే వాళ్ళే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా చాలా హెల్త్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉత్పత్తుల్లో అయిందా, ఇంట్లోనే ఉంటాం కాబట్టి వాటర్ ప్రాపర్గా తాగము, లేకపోతే ఫుడ్ సరిగా తినము, ఏదో ఒకటి ఉంటే తినేస్తాము, లేకపోతే వండేటప్పుడు టేస్ట్ చూడడానికనో, లేకపోతే వాళ్ళకి పెట్టేటప్పుడు ఏదైనా ఉప్పు తక్కువైందని ఏదైనా అంటే అప్పుడు ఒకసారి అలా తినడం వల్ల కూడా మీకు డైజెషన్ ఇష్యూస్ రావచ్చండి. సో మీరు ఏం తినాలనుకుంటున్నారో ప్రాపర్గా అనుకోండి. దానికోసం పచ్చివి కాయగూరలు కొన్ని, వండింది తక్కువ, పచ్చివి ఎక్కువ, ఇట్లా ప్రపోర్షన్స్ అంటారో పోర్షన్స్ అంటారో ఆ వర్డ్ నాకు తెలీదు. సో చూసుకోండి, జాగ్రత్తగా మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. అట్ ద సేమ్ టైం మీ చేతిలో ఉండే ప్రతి పని, మీరు చేయగలిగే ప్రతి పని కూడా మనం చేసుకున్నాం అనుకోండి, మనం చేయగలిగే ప్రతి పని మనం చేసుకున్నాం అనుకోండి, ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. అది ఒక ఇల్లు తుడవటం కావచ్చు, ఒక గ్లాస్ తోమటం కావచ్చు, మొక్కలకి నీళ్ళు పోయటం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదైనా అండి, ఒక చిన్న ముగ్గు కావచ్చు, మన చేతిలో ఉండే ప్రతి పని మనమే చేసుకోవాలండి. మీకు ఇంకోటి తెలుసా, పాజిటివ్ యాటిట్యూడ్ అంటేనే అసలు నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండటం అంటండి. అలా అనేసి హెల్త్ బాగోకపోయినా, చేయగలిగే ఓపిక లేకపోయినా కూడా పనంతా కూడా మీ మీదే వేసుకోమని నేను చెప్పటం లేదు. మీరు చేయగలిగే పని మీరు చేయండి, ఎదుటి వాళ్ళు చేయగలిగే పని ఎదుటి వారికి అప్పచెప్పండి. అర్థమవుతుందా అండి? సో మీ చేతిలో ఉండే ప్రతి పని మీరు చేయగలిగేది తప్పనిసరి అయింది మీరు చెయ్యాలి. అట్లనే అవతల వాళ్ళు చేయగలరు, వాళ్ళకి అప్పచెప్పాలి అనే పనిని నిర్మోహమాటంగా అప్పచెప్పాలి. అలా అయితేనే మన హెల్త్ మీద మనం దృష్టి పెట్టుకోవడానికి టైం సరిపోద్దండి. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకి 24 గంటలు ఉన్నా కూడా టైం చాలదు. ఏదో ఒక పని ఏంటంటారు, అక్షయ పాత్ర పుష్పక విమానం అలా ఊరుతూనే ఉంటుందండి. ఒకటి తర్వాత ఒకటి ఇంత చేసినా కూడా ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి ఆ పని కంప్లీట్ అవ్వనట్టు కనిపిస్తుంది సో బయట నుండి చూసే వాళ్ళకి. కాబట్టి మీరు ఏ పనులు చేయాలన్నది లిస్ట్ అవుట్ చేసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి, అండ్ ఒక టైం టేబుల్ వేసుకోండి. చక్కగా మీ షెడ్యూల్లో మీరు చేయండి. ఆ తర్వాత మీకు ఏమంటారు, మీ టైం మీకు మిగులుద్దండి. మీరు బుక్స్ చదువుతారా, టీవీ చూస్తారా, ఫోన్ చూస్తారా, లేకపోతే ముగ్గు నేర్చుకుంటారా, సాంగ్స్ నేర్చుకుంటారా, స్తోత్రాలు నేర్చుకుంటారా, పెయింటింగ్ నేర్చుకుంటారా, ఇవన్నిటికీ కూడా మీకు టైం వస్తుంది. యోగా చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, వర్కౌట్ చేయొచ్చు, లేదా ఏదైనా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఇది అది అనలేదు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోవడానికి మీ దగ్గర ఒక ఉత్సాహం వస్తుంది. మీకు అర్థమవుతుందా అండి? అట్లా కాకుండా మీరు లిస్ట్ రాసుకోలేదు అనుకోండి, చేయాల్సిన పనులు ఏదో ఒకటి వెనక్కి ఉండిపోతుంది. ఆ ఉండిపోయింది మీ బ్రెయిన్లో పురుగులా తొలిచేస్తూ ఉంటుంది. అలా అని మీకు చేయబుద్ధి కాదు. మనకు తెలుసా అండి, ఏదైనా సరే కష్టమైన పని, మనకి ఇష్టం లేని పని ఉన్నదనుకోండి, ఫస్ట్ మనం ఆ పనినే ఫస్ట్ చేసేయాలంట. అలా చేస్తే మన మీద ఒక పెద్ద భారం దిగిపోయినట్టే. అంటే మన నెత్తి మీద నుంచి ఒక పెద్ద భారం పక్కకి పడిపోయినట్టు. మీకు అర్థమవుతుందా?
ఇది నిన్నటి వీడియో అండి. కాలువ వాళ్ళు స్టార్ట్ చేశారు. బయట ముందు క్లీన్ చేసి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చారు. ఇక్కడ మా హెల్పర్ నాకు కట్ చేసి ఇస్తున్నది. పప్పు, టమాటో, పొటాటో ఫ్రై చేశానండి. పచ్చళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ అప్పడాలు, అవేంటవి మజ్జిగ మిరపకాయలు ఉన్నాయి, పెరుగు ఉన్నది కాబట్టి అలా వెళ్ళిపోయింది వంట. మధ్యలో టిఫిన్ ఏం చేశాను, సేమియా ఉప్మా చేశానండి. మా బాబుకి ఎగ్స్ ఉడకబెట్టాను, వాళ్ళకి టీలు ఇచ్చాను. అలా కదులుతూనే ఉన్నామండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మెట్లు ఎక్కుతూనే ఉన్నాము. నాకైతే మాత్రం నిన్న కాలు పని చేస్తున్నప్పుడు వాళ్ళ తాలూకా హార్డ్ వర్క్ చూస్తే ఎంత ముచ్చటేసిందో. ఐరన్ రాడ్ పెట్టి కాలువలో కదుపుతున్నప్పుడు చేతులు నేను జస్ట్ ఒకసారి పట్టుకునేసరికే మండిపోయింది. వాళ్ళు ఆ పని ఎంత చక్కగా చేశారు అంటే, కాకపోతే చిన్న మిస్టేక్ అయితే అయిందేమో కానీ ఎంత బాగా చేశారంటే బాబోయ్, నేను ఎన్నిసార్లు దేవుడికి దండం పెట్టుకున్నాను. చేతులు గీసుకుపోతాయేమో అనిపించిందండి, అంత బాధగా అనిపించింది. అండ్ ఇక్కడ మా వారైతే అటు నుంచి ఇటు నుంచి అటు వాళ్ళు కొడుతున్నారు కదా, అవన్నీ చూస్తున్నాను. నేను పైనుంచి మోటార్ వేయడమో, లేకపోతే ట్యూబ్ పెట్టడమో, లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటమో, టీలు ఇవ్వటమో, వాళ్ళకి వాళ్ళు ఏదంటే అదండి. వాళ్ళకి బకెట్, మగ్గు, ఆ నీళ్లు తోడడానికి ఏదో ఒకటి అందించాల్సింది ఉంటుంది కదండి. అలానే వాటర్ ఆ చివరి నుండి బయటికి వెళ్ళాలన్నమాట కంప్లీట్గా. సో 4-5 దిక్కులా తవ్వేశారు. నేనైతే చెప్తున్నాను కదండి, ఇక్కడే తిరిగానండి. అన్నీ అవి ఏంటంటారు అవన్నీ ఓపెన్ చేసేసాము. అండ్ ఇలా మాటికి బయటకు వచ్చి ఎక్కడైనా ఏమైనా వాటర్ వస్తుందేమో, కొద్దిగానే ఏమైనా తేడా వస్తుందేమో మాటికి చూసేదాన్ని. ఇక్కడైతే ఎంత మురికి వచ్చిందో బాబోయ్. కానీ లక్ ఏంటంటే స్మెల్ రాలేదు, అదొకటి. దోమలు కూడా లేవండి పగలు. మరి సాయంత్రం ఎన్ని వచ్చాయో నాకు తెలియదు కానీ మన ఇంట్లోకి రాలేదు, ఎందుకంటే ఆల్అవుట్లో అవన్నీ పెట్టేసుకుంటాం కదా. పైగా మాకు చుట్టూతా కూడా చెట్లేనండి. ఎంత హార్డ్ వర్క్ చేశారో వీళ్ళు ఒక్కొక్క దగ్గర తవ్వుతున్నప్పుడల్లా మొక్కల వల్ల ఏమైనా అంటారేమో, మొక్కలు కాలువ గట్టు మీద కూడా నేను మొక్కలు వేసేసాను కదా, మా వారు ఏమైనా అంటారేమో దానివల్లే ఇలాగ అయిందంటారేమో అనుకొని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ లక్కీగా ఏమీ అవ్వలేదు. లాస్ట్లో అయితే గోను ఒకటి పెట్టారండి. ఆ గోను అందులో ఇరుక్కుపోయింది. ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా ఇంకొక గోను పెడితే ఈ 2 ఏళ్ళు అందులో స్టక్ అయిపోయి, కరెక్ట్గా చెప్పాలంటే మన చెయ్యి అంత పొడవు, అంత దగ్గరలోకి వచ్చి అది ఆగిపోయింది. దాన్ని ఏం చేస్తారో తెలీదు. అదైతే అక్కడికి ఇన్కంప్లీట్గానే ఉండిపోయింది. ఆ ఐరన్ రాడ్లు అందులోనే ఉండిపోయి వాటర్ వచ్చింది. కానీ ఆ తర్వాత మనం ఏం చెప్పానంటే లంచ్ చేసి రండి, అప్పటికే టైం 4 ఎంత అయిందండి, లంచ్ చేసి రండి. కొంచెం విగ్రహాలు తీసుకున్నాం కదండి మనం, సిమెంట్ బొమ్మలు వాటిని కొద్దిగా తాపడం చేద్దురుగానని చెప్తే పాపం వాళ్ళు అలాగే భోజనం చేసి వచ్చారు. ఆ తర్వాత మన విగ్రహాలన్నీ కూడా తాపడం చేయించేశారు. తాపడమేనా, గోడకి కొద్దిగా పెచ్చులవి తీసేసి చిన్న మేకు సపోర్ట్ పెట్టి మొత్తం విగ్రహాలన్నీ కూడా పెట్టేశారు. అదొకటే కొంచెం హ్యాపీ అండి. రిమైనింగ్ అంతా కూడా నిన్న ఇదే సరిపోయింది. ఇక్కడ ఈ వాటర్ రావాలంటే వెనకాల మోటార్ దగ్గర మెయిన్ కొలాయి ఉంటుంది కదా, దానికి చేత్తో నేను పట్టుకున్నాను. అంటే ఇక్కడ వీడియో తీస్తున్నానులేండి, వీడియో తీసిన తర్వాత తెలియదు నా డ్యూటీ అది, అక్కడ కొలాయి పట్టుకోవాలన్నమాట. మా వారు వాళ్ళకి మధ్యలో చెప్తూ ఉంటారు ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది, ఎక్కడి నుంచి రాలేదు, ఇవన్నీ కూడా. నిన్నంతా కూడా మేము చూసిన దర్శనం ఏంటంటే ఈ కాలువేనండి. కానీ అలా వాటర్ వస్తుంటే భలే సరదాగా అనిపించింది. చూడండి, మా తర్వాత మరి ఇల్లు లేవు. సో మాకు ఎవరికైనా కాలువ వాళ్ళ ఇల్లు అంత పొడవు క్లీన్ చేసుకుంటారు. మాకు అలా కాదు, అక్కడి నుంచి అంటే మన ఇల్లు పొడవంతా చూసుకొని ఇంకా ఆ చివరికి చెరువులో కలిపినంత వరకు కూడా మనం క్లీన్ చేసుకోవాలి. చివరి ఇల్లులు అయితే ఇదొక ఏమంటారో నాకు తెలియదండి. కాకపోతే ఇంతవరకు హ్యాపీ అయ్యి, ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఇది 4 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి ఇలాంటిది అవుతూ ఉంటుంది. అప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి, లేకపోతే మాత్రం అంతా హ్యాపీయే. ఇదిగోండి ఇక్కడైతే బొమ్మలు సెట్ చేస్తున్నారనమాట. ఇంకా గోన్లు ఉండిపోయాయి కదా, అందుకనేసి కింద అద్దుకుండే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని ఆ కాలువంతా కూడా మనమే కడిగించేసి మళ్ళీ జాగ్రత్తగా మూతలు వేసేసి ఉంచాము. ఈరోజు రారండి, రేపు మళ్ళీ వస్తారు పని వాళ్ళు. సో చూడాలి రేపు ఏమైద్దో, ఆ గోన్లు వస్తాయో రాదో, దానికి ఏదో ట్రిక్ చెప్తానన్నారు, మరి ఏం చేస్తారో నాకైతే తెలియదు. మొత్తానికి నిన్నంతా చేసిన పని ఇదండి. తెల్లవారి స్టార్ట్ చేసిన పని చంద్రుడు వచ్చేసాడండి. ఇప్పుడు టైము 7 ఎంత అయింది, 7:15. వీళ్ళు కూడా అంతే ఎక్కువ టైమే ఉన్నారులేండి. నిన్న దగ్గర 8 వరకు మన ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఆ తర్వాత వెళ్ళారు.
అక్కడ మనం కూర్చున్న దగ్గర పోర్టికోలో ఒక 4 చిన్న బొమ్మలు, ఇక్కడ కృష్ణయ్య బొమ్మ మేడ మీద, అండ్ ఎంట్రన్స్ దగ్గర మేడ మీదకి ఎంట్రన్స్లో వినాయకుడి బొమ్మ అతికించమన్నాను. ఇది ఒక్కటే హ్యాపీ అండి. ఇంకా దీనికి పెయింట్ వేయాలి, ఆ తర్వాత ముగ్గులు వేయాలి. మీకు తెలుసు కదండి, ఇవన్నీ కూడా టెర్రకోట వేయించుకున్నాము. సో చాలా వర్క్ ఉన్నదండి. మొత్తానికి ఇది సంగతి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో వీలైతే తప్పకుండా 11 గంటలకే కలుస్తాను. ఒకవేళ ఇదే పని పడింది అనుకోండి, కొంచెం ఇబ్బంది అవుద్ది, దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళకైతే ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.